Welcome to SumanTV Education program, that is English. So our topic is it is, there is, there are, there was, there were, there will be. మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఇట్ అంటే అది, ఇది, దీనిని, దానిని అనుకుంటాం. అదే ఇట్ ఈజ్ అంటే వేరు. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఎందుకు వాడాలి, ఇంగ్లీష్లో ఇట్ ఎందుకు వాడాలి, దేర్ అంటే అక్కడ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే దేర్ ఈస్ అంటే ఉంది, ఉన్నాడు అని. దేర్ ఆర్ అంటే ఉన్నాయి, ఉన్నారు అని. దేర్ వాజ్ అంటే గతంలో ఉంది అని. దేర్ వర్ అంటే ఉండెను, ఉండిరి అని. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ అ మార్కర్, ఇదొక మార్కర్. ఇట్ ఈజ్ అ డస్టర్, ఇదొక డస్టర్. ఇది కాకుండా మనం ఇట్టిని ఏం చేస్తారంటే కొన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనం ఇట్తో వాడాలి. ఇట్తో సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. ఎలా? మనం వెదర్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇట్ ఈస్ కోల్డ్, వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్, చల్లగా ఉంది. రైట్? ఇట్ ఈస్ కోల్డ్, ఇట్ ఈస్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ఇట్ ఈస్ హాట్, వేడిగా ఉంది. వెచ్చగా ఉందంటే ఇట్ ఈస్ వామ్, వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్, మబ్బుగా ఉంది. ఇట్ ఈస్ క్లౌడీ. సో మన వెదర్కి ఏం వాడాలి? ఇట్తో స్టార్ట్ చేయాలి సెంటెన్స్. చల్లగా లేదంటే ఇట్ ఈస్ నాట్ కోల్డ్, వేడిగా లేదు. ఇట్ ఈస్ నాట్ హాట్, ఎండగా లేదు. ఇట్ ఈస్ నాట్ సన్నీ, ఉక్కబోయట్లేదు. ఇట్ ఈస్ నాట్ సల్టీ. అలాగే మనం డేట్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఏం డేటు? ఈరోజు 9th November. ఇట్ ఈజ్ 9th November. మీరు ఫాస్ట్గా చెప్పాలనుకోండి ఇట్స్ 9th November. వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్, ఇట్స్ కోల్డ్. అలా ఇది స్టైల్గా అంటే ఇట్స్ అంటే షార్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ ఫార్, ఇట్ ఈస్ ఫార్, దూరంగా ఉంది. ఇట్ ఈస్ నియర్, దగ్గరగా ఉంది. రైట్? ఇట్ ఈస్ 10 kilometers ఫ్రమ్ చింతల్ టు సికింద్రాబాద్. ఇట్ ఈస్ 200 kilometers ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. అంటే డిస్టెన్స్ కూడా మనం ఏం వాడుతున్నాం? ఇట్ ఈజ్ వాడుతున్నాం. అలాగే డేట్, టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 అయింది, ఇట్స్ 12 PM. 1 అయింది, ఇట్స్ 1 PM. ఇట్ ఈజ్ అంటున్నాం మనం అప్పుడు. సో డేట్, డిస్టెన్స్, టైం, వెదర్. సో డే, ఈరోజు ఏం రోజు? ఈరోజు మంగళవారం అంటే ఇట్ ఈస్ ట్యూస్డే టుడే. ఈరోజు బుధవారం, ఇట్ ఈస్ వెడ్నెస్డే టుడే. ఈరోజు సండే, ఇట్ ఈస్ సండే టుడే. డే వచ్చినా, డేట్ వచ్చినా, టైం వచ్చినా, వెదర్ వచ్చినా మనం ఏం వాడాలి? ఇట్తో స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇట్ ఈస్, పాస్ట్ అయితే ఇట్ వాస్. దీన్ని మీరు నెగిటివ్ చేశారనుకోండి ఇట్స్ నాట్ ట్యూస్డే. రైట్? ఇట్స్ నాట్ కోల్డ్, ఇట్స్ నాట్ రైనింగ్. అదే మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్? దూరంగా ఉందా? ఈజ్ ఇట్ ఫార్? దగ్గరగా ఉందా? ఈజ్ ఇట్ నియర్? ఈరోజు మండేనా? ఈజ్ ఇట్ మండే టుడే? ఉక్కబొస్తుందా? ఈజ్ ఇట్ సల్ట్రీ? ఇలా మనం ఇట్ ఈజ్ని వాడుకుంటాం. అలాగే కొన్ని సెంటెన్స్ ఇంగ్లీష్లో దేర్ ఈస్తో, దేర్ ఆర్తో ఫ్రేమ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ డస్టర్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏముంది? డస్టర్ ఉంది. డస్టర్ ఇన్ మై హ్యాండ్ అని అనకూడదు. ఏమనాలి? దేర్తో స్టార్ట్ చేయాలి. దేర్ ఇస్ అ డస్టర్ ఇన్ మై హ్యాండ్. రైట్? నా చేతిలో, నా జోబులో 2 పెన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 pens ఇన్ మై పాకెట్. ఒక్కటి ఉంది అనుకోండి దేర్ ఈస్, ఎక్కువ ఉన్నాయి అనుకోండి దేర్ ఆర్. నా ముందు ఒక కెమెరా ఉంది. దేర్ ఇస్ అ కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు 2 కెమెరామెన్లు ఉన్నారు. దేర్ ఆర్ 2 cameramen ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. 4 లైట్లు సీలింగ్ పైన ఉన్నాయి. దేర్ ఆర్ 4 lights ఆన్ ద సీలింగ్. ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, అప్పుడు ఏం పెట్టాలి? దేర్ ఆర్ మెనీ సిటీస్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ 7 days ఇన్ ఎ వీక్. రైట్? దేర్ ఆర్ 30 days ఇన్ ఎ మంత్. దేర్ ఆర్ మెనీ థియేటర్స్ ఇన్ హైదరాబాద్. రైట్? ఎక్కువ ఉంటే ఏం పెట్టాలి? దేర్ ఆర్. ఒకటి ఉంటే ఏం పెట్టాలి? దేర్ ఈస్. ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది. దేర్ ఇస్ ఎ గర్ల్ అండర్ ద ట్రీ. ఒక స్కూల్ హైదరాబాద్లో ఉంది. దేర్ ఇస్ అ స్కూల్ ఇన్ హైదరాబాద్. రైట్? దేర్ ఇస్ అ జూ పార్క్ ఇన్ హైదరాబాద్. ఉంది అంటే ఏంటి? దేర్ ఈస్. ఒక అబ్బాయి గ్రౌండ్లో ఉన్నాడు. దేర్ ఇస్ అ బాయ్ ఇన్ ద గ్రౌండ్. దేర్ ఇస్ అ గర్ల్ అండర్ ద ట్రీ. ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది. దేర్ ఇస్ అ డస్టర్ ఇన్ మై హ్యాండ్. అలాగే దేర్ వాజ్, దేర్ వర్. దేర్ వాజ్ అంటే ఒకప్పుడు ఉంది, నిన్న ఉంది, మొన్న ఉంది అన్నప్పుడు దేర్ వాజ్. ఎక్కువ ఉన్నాయి అనుకోండి దేర్ వర్. దేర్ వాజ్ అ సీరియల్ ఆన్ టీవీ లాస్ట్ నైట్. రాత్రి టీవీలో సీరియల్ ఉండాను. దేర్ వర్ మెనీ సీరియల్స్ ఆన్ టీవీ లాస్ట్ నైట్. రాత్రి చాలా సీరియల్స్ టీవీలో ఉండాను. అలాగే దేర్ విల్ బీ. దేర్ విల్ బీ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఉంటుంది అని. దేర్ విల్ బీ ఏ సీరియల్ ఆన్ టీవీ టునైట్. ఈరోజు రాత్రి టీవీలో సీరియల్ ఉంటుంది. చాలా సీరియల్స్ ఉంటాయి. దేర్ విల్ బీ మెనీ సీరియల్స్ ఆన్ టీవీ టునైట్. ఇది పాజిటివ్ అంటే మీరు ఆన్సర్ ఇస్తున్నారు. అదే మీరు క్వశ్చన్ చేయాలనుకోండి, ఇప్పుడు దీన్ని మీరు క్వశ్చన్ అడగాలి. రైట్? డస్టర్ మీ చేతిలో ఉందా? ఈజ్ దేర్ ఎ డస్టర్ ఇన్ యువర్ హ్యాండ్? ఎస్, దేర్ ఇస్ అ డస్టర్ ఇన్ మై హ్యాండ్. ఈజ్ దేర్ ఎ మార్కర్ ఇన్ యువర్ హ్యాండ్? ఎస్, దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే ఈజ్ ముందుకు వస్తే క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? ఎక్కువనే అడగాలి. ఆర్ దేర్ 2 markers ఇన్ యువర్ హ్యాండ్?
ఎస్ దేర్ ఆర్ 2 మార్కర్స్ ఇన్ మై హ్యాండ్. ఆర్ దేర్ మెనీ మార్కర్స్ ఇన్ యువర్ హ్యాండ్? నో దేర్ ఆర్ నాట్ మెనీ మార్కర్స్ ఇన్ మై హ్యాండ్. ఇలా ఈజ్ ముందుకు వస్తే, ఆర్ ముందుకు వస్తే అది క్వశ్చన్. అదే వాజ్ ముందుకు వచ్చినా, వర్ ముందుకు వచ్చినా క్వశ్చన్, రైట్? వాజ్ దేర్ ఏ మీటింగ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ నైట్? ఎస్ దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ నైట్. వర్ దేర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ లాస్ట్ నైట్? ఎస్ దేర్ వర్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ లాస్ట్ నైట్. ఒక లేరనుకోండి, నో దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ ఇన్ ఢిల్లీ లాస్ట్ నైట్. దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ లాస్ట్ నైట్. ఇలా అదే ఫ్యూచర్ అనుకోండి, విల్ దేర్ బి ఏ మీటింగ్ ఇన్ ఢిల్లీ టుమారో? ఎస్ దేర్ విల్ బి ఏ మీటింగ్ ఇన్ ఢిల్లీ టుమారో. విల్ దేర్ బి మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ టుమారో? ఎస్ దేర్ విల్ బి మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ టుమారో. సో దేర్ ఈజ్ అంటే ఏంటి? ఉంది, ఉన్నాడు. దేర్ ఆర్ అంటే ఏంటి? ఉన్నాయి, ఉన్నారు. దేర్ విల్ బి అంటే ఏంటి? ఉంటుంది, ఉంటారు, ఉంటాయి. అది ఫ్యూచర్, రైట్? అదే హౌ మెనీ, ఎన్ని డస్టర్లు మీ చేతిలో ఉన్నాయి? హౌ మెనీ డస్టర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్? ఎన్ని మార్కర్లు మీ చేతిలో ఉన్నాయి? హౌ మెనీ మార్కర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్? హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ వీక్? వారానికి ఎన్ని రోజులు? దేర్ ఆర్ 7 days ఇన్ ఎ వీక్. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ఇయర్? దేర్ ఆర్ 12 months ఇన్ ఎ ఇయర్, రైట్? ఇలా హౌ మెనీ అంటే ఏంటి? ఎన్ని. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? దేర్ ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. ఇలా మనం క్వశ్చన్ చేయొచ్చు. సో హౌ మెనీ అంటే ఏంటి? ఎంతమంది, ఎన్ని ఉన్నాయని మనం ఆన్సర్ ఇవ్వాలనుకోండి. సింగిల్ అయితే దేర్ ఈస్, ఎక్కువ ఉంటే దేర్ ఆర్. అలాగే పాస్ట్ అనుకోండి, హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే? నిన్న ఎంతమంది ఉన్నారు? దేర్ వర్ 10 students ఇన్ ద క్లాస్ ఎస్టర్డే. హౌ మెనీ టీచర్స్ వర్ దేర్ ఇన్ ద స్కూల్ లాస్ట్ ఇయర్? దేర్ ఆర్ మెనీ టీచర్స్ ఇన్ ద స్కూల్ లాస్ట్ ఇయర్. ఇలా సో మీకు అర్థమైంది అనుకుంటారు. ఇట్ ఎందుకు వాడాలి? దేర్ ఇస్ ఎందుకు వాడాలి? దేర్ ఆర్ ఎందుకు వాడాలి? దేర్ విల్ బి ఎందుకు వాడాలి? సో ఇట్ ఏంటి? డే, డేట్, టైం ఉంటే ఇట్ వాడాలి. దేర్ ఈస్, దేర్ ఆర్ అంటే ఏంటి? ఆయన ఉంది, ఉన్నాడు, ఉన్నాయి, ఉన్నారంటే దేర్ ఆర్ వాడాలి. దేర్ వాజ్ అంటే గతంలో ఒకటి ఉంది, ఒకడు ఉన్నాడు అన్నప్పుడు దేర్ వాజ్ వాడాలి. దేర్ వర్ అంటే ఏంటి? గతంలో చాలా ఉన్నాయన్నప్పుడు 2 కంటే ఎక్కువ ఉంటే, 1 కంటే ఎక్కువ ఉంటే వాడాలి. దేర్ విల్ బి అంటే ఏంటి? ఫ్యూచర్లో 1 ఉన్నా, 2 ఉన్నా, ఉంటుంది, ఉంటాడు, ఉంటాయి, ఉన్నారన్నప్పుడు దేర్ విల్ బి వాడాలి. థ్యాంక్ యూ.